వైసీపీ నేతల బృందం గవర్నర్ను కలిసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు, కార్యకర్తలపై దాడుల అంశంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీ కార్యాలయాల్లోకి అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అన్నారు. 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగ్లు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రం